పరమహంస. మామూలుగా మనం మాట్లాడుతూ చతురాశ్రమాలు ఉన్నాయి అన్నాం. మనం చతురాశ్రమాలు అంటే బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, నాలుగవది సన్యాసం. ఈ సన్యాసము అనేది సరే ఇందాకే చెప్పుకున్నాం, పూర్తిగా వైరాగ్యం పొందినటువంటి వాడు మాత్రమే సన్యాసాన్ని స్వీకరించాలి అనేటువంటి మాట మనం గతంలో చెప్పుకున్నాం. ఈ సన్యాసము అనేది సరే నాలుగవ ఆశ్రమం అన్నాం. ఈ సన్యాసం 4 రకాలుగా ఉంది. ఒకటి వైరాగ్య సన్యాసం, రెండవది జ్ఞాన సన్యాసం, మూడవది జ్ఞాన వైరాగ్య సన్యాసం, నాలుగవది కర్మ సన్యాసం. మొట్టమొదటగా వైరాగ్య సన్యాసి అంటే ఎవరసలు? చూడటం వల్ల, వినటం వల్ల విషయాల మీద ఆసక్తి అనేది పూర్తిగా పోయి, ప్రాప్తించినటువంటి పుణ్యకర్మ విశేషం వల్ల అలా సన్యసించినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అతన్ని వైరాగ్య సన్యాసి అన్నారు. చూడండి, విషయాల మీద ఆసక్తి అనేది నశించిపోయి ప్రాప్తించినటువంటి పుణ్యకర్మ విశేషం వల్ల సన్యాసం స్వీకరించుకున్నటువంటి వాడు మొట్టమొదటి సన్యాసి. అతడే వైరాగ్య సన్యాసి. అంటే వైరాగ్యం చెంది అప్పుడు సన్యాసం తీసుకున్నవాడనమాట. రెండవ వాడు జ్ఞాన సన్యాసి. జ్ఞానం వల్ల, పుణ్యలోకానుభవ శ్రవణం వల్ల లౌకిక వాంఛలు అనేవి పోయి దేహవాసన, శాస్త్రవాసన, లోకవాసన ఈ మూడింటి గుడి పూర్తిగా వదిలిపెట్టి మానవమానాలన్నీ కూడా వదిలిపెట్టేసి ప్రవృత్తినంతటినీ కూడా హేయముగా తడిచి సాధనా చతుష్టయ సంపన్నుడై సన్యసించినటువంటి వాడు జ్ఞాన సన్యాసి. అంటే పూర్తిగా జ్ఞానం పొంది సన్యసించినటువంటి వాడు, వాసనలు అనేవి ఏవీ లేనటువంటి వాడు. వాసనలు మొత్తం 3 రకాలు అని గతంలో మనం చెప్పుకున్నాం. చూడండి, దేహవాసన, శాస్త్రవాసన, లోకవాసన అని. ఈ 3 రకాలైనటువంటి వాసనలు వాసనాత్రయాన్ని వదిలిపెట్టేశాడు. మానవమానాలన్నీ కూడా సమానంగానే భావిస్తూ ఉన్నాడు. ఈ ప్రవృత్తి అనేది అంతా హేయము అని తలచాడు. ఇప్పుడు సాధనా చతుష్టయాన్ని ఆశ్రయించాడు. ఆ సాధనా చతుష్టయ సంపన్నుడై సన్యసించినటువంటి వాడనమాట. ఇతడు పూర్తిగా జ్ఞాన సముపార్జన చేసి అప్పుడు సన్యసించినటువంటి వాడు. మూడవది జ్ఞాన వైరాగ్య సన్యాసి. అంటే అన్నింటినీ క్రమంగా అభ్యసించి, అన్నీ అనుభవించి, జ్ఞాన వైరాగ్యాలతో, సర్వరూపానుసంధానంతో దేహమాత్రావశిష్ఠుడై సన్యసించినటువంటి వాడు. నాలుగవ వాడు కర్మ సన్యాసి. బ్రహ్మచర్యం పూర్తి చేసి ఆ తర్వాత ఒక కన్యను వివాహం చేసుకుని ఆ గృహస్థాశ్రమ ధర్మాలన్నీ కూడా పాటించి పిల్లలు పెద్దవాళ్ళైన తర్వాత వానప్రస్థానికి వెళ్ళిపోయి ఆ తర్వాత భార్యను పిల్లలకు అప్పగించి, వైరాగ్యం ఉన్నా లేకపోయినా సరే ఈ ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి కదా, ఒక ఆశ్రమం తర్వాత ఒక ఆశ్రమము అని అలా క్రమంగా సన్యాసాశ్రమం స్వీకరించినటువంటి వాడు కర్మ సన్యాసి. అంటే ఇతడు బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము 3 పూర్తి చేసి 4వదైనటువంటి సన్యాసాశ్రమానికి చేరినటువంటి వాడు. ఈ రకంగా సన్యాసము అనేది 4 విధాలుగా ఉంటుంది. అయితే సన్యాసము అనేది 4 విధాలుగా ఉంది. మరి సన్యాసులు ఎన్ని రకాలుగా ఉన్నారు
ఇది కూడా ఒకసారి మనం తెలుసుకోవాలి. సన్యాసులు అనేటటువంటి వాళ్ళు 6 రకాలుగా ఉంటారు అని చెబుతున్నాయి మనకి ఉపనిషత్తులు. ఎవరు వాళ్ళు? కుటీచకుడు, బహూదకుడు, హంస, పరమహంస, తురీయాతీతుడు, అవధూత. వీళ్ళలో ఒక్కొక్కళ్ళని విడివిడిగా చూస్తూ ఉందాం. మొట్టమొదటి వాడు కుటీచకుడు. అంటే శిఖ యజ్ఞోపవీతం కలిగి ఉంటాడు, దండకమండలాలు ధరిస్తాడు, కౌపీనం అంటే గోచి, శాఠి అంటే పైన కప్పుకునేటటువంటి ఒక వస్త్రం అన్నమాట, కంధ పడుకునేటప్పుడు కింద వేసుకోవడానికి నేల మీద వేసుకునేవంటి బొంతలాంటిది, ఇవి మాత్రమే కలిగి ఉంటాడు. అంటే ఇతనికి ఉండే ఆస్తి అంతా ఏమిటి అంటే పెట్టుకునేటందుకు ఒక గోచి, పైన కప్పుకునేటందుకు ఓ బట్ట, నేల మీద పరుచుకునేటందుకు ఓ బొంత. ఇతడు పితృ, మాతృ, గురు ఆరాధనాపరుడై ఉంటాడు. వీళ్ళందరినీ ఆరాధిస్తూ ఉంటాడు. పిఠారము అంటే అన్నం వండుకునే కుండ, ఖనిత్రము అంటే గడ్డపార, సిఖ్యము అంటే ఉట్టి. ఈ 3 సాధనాలుగా కలిగి ఉంటాడు. అంటే ఈయనకి అన్నం వండుకోవడానికి ఒక కుండ ఉంటుంది, ఓ గడ్డపార, అలాగే వండుకున్న అన్నాన్ని పైన వేళ్లాడేసుకునేందుకు ఒక ఉట్టి. ఈ 3 మాత్రం ఈయనకుంటాయి. ఇక ఒకచోటే అన్నం తింటాడు. ఈయన ఒక చోటు నుంచి ఇంకో చోటికి సంచారం చేయవలసిన అవసరం ఏమాత్రం లేదు. తెల్లని ఊర్ధ్వపుండ్రాలు, త్రిదండము ఇవి ధరిస్తాడు. అంటే ఊర్ధ్వపుండ్రాలు అంటే నామాలు పెట్టుకుంటాడు, త్రిదండం ధరిస్తాడన్నమాట ఈయన. ఇతన్ని కుటీచకుడు అని అంటారు. అంటే ఇతడు వైష్ణవ సన్యాసి అని చెప్పచ్చు మనం. ఊర్ధ్వపుండ్రాలు పెట్టుకున్నాడు కదా, అంటే నామాలు పెట్టుకున్నాడు కదా, అందుకని ఇతన్ని మనం వైష్ణవ సన్యాసి అని చెప్పచ్చు. ఇక రెండవ వాడు బహూదకుడు. ఇతడు కుటీచకుడిలాగానే ఉంటాడు. ఇతడికి శిఖ, యజ్ఞోపవీతం, దండకమండలాలు ఉంటాయి, కౌపీనం ఉంటుంది, శాఠి ఉంటుంది, ఈ కంధ అంటే బొంత ఇవి కలిగి ఉంటాడు. దీంట్లో ఈ కుటీచకుడికి బహూదకుడికి ఏ రకంగానూ తేడా లేదు. ఇతడు త్రిపుండ్రములు ధరిస్తాడు. అంటే అడ్డబొట్టు పెట్టుకుంటాడు. ఇందాకటి ఆయనేమో ఊర్ధ్వపుండ్రాలు పెట్టుకున్నాడు, అంటే నామాలు పెట్టుకున్నాడు. ఈయనేమో అడ్డబొట్టు పెట్టుకున్నాడు, అంటే స్మార్తుడు అన్నమాట. అయితే మధుకరం చేసుకుని ప్రతిరోజు 8 ముద్దలు మాత్రమే తింటాడు ఈయన, అంతకన్నా ఎక్కువ తిండు. అది ఈయన దగ్గర ఉన్నటువంటి లక్షణం. కాబట్టి ఈ కుటీచకుడికి బహూదకుడికి పెద్దగా తేడా ఏం లేదు. కుటీచకుడు అంటే వైష్ణవ సన్యాసి, బహూదకుడు అంటే అదే లక్షణాలు కలిగినటువంటి స్మార్త సన్యాసి. కాకపోతే ఈయన అన్నం వండుకోడు. కుటీచకుడేమో అన్నం వండుకుంటాడు, బహూదకుడేమో అన్నం వండుకోడు, కేవలం మధుకరం చేసుకుని రోజు 8 ముద్దలు మాత్రమే తింటాడు. మూడవ వాడు హంస. ఇతడు జడలు ధరించి ఉంటాడు. త్రిపుండ్రములు లేదా ఊర్ధ్వపుండ్రాలు ఏవైనా ధరించి ఉంటాడు. కౌపీనం మాత్రమే ధరిస్తాడు, మధుకరాన్ని మాత్రమే భుజిస్తాడు. ఇవి ఇతడి లక్షణాలు. ఇతను అన్నం వండుకోడు. మరి వైష్ణవుడా శైవుడా అంటే ఎవరైనా కావచ్చు. నామాలు పెట్టుకోవచ్చు, లేదా అడ్డబొట్టు పెట్టుకోవచ్చు, ఏదైనా జరగచ్చు. కౌపీనం పెట్టుకుంటాడంటే గోచి మాత్రమే ధరించి ఉంటాడు, అన్నం వండుకోడు, మధుకరం చేసుకుంటాడు,
ఆ వచ్చినటువంటి ఆ భిక్షాన్న మాత్రమే తింటాడు. ఇతడు హంస. నాలుగవ వాడు పరమహంస. ఇతడు శిఖ, యజ్ఞోపవీతం ఏమీ ఉండవు. ధరించడానికి మాత్రమే ఒక కౌపేనం అంటే గొచ్చి ఉంటుంది, ఒక చాటి అంటే కప్పుకునే బట్ట, వెదురు దండము కలిగి ఉంటాడు. అంతకన్నా ఇంకేం ఆస్తి ఉండదు. శిఖ, యజ్ఞోపవీతాలు ఉండవు. ఓ గోచి పెట్టుకుంటాడు. ఇతనికి ఉండే ఆస్తి ఎలా పైన కప్పుకునే బట్ట ఒకటి, వెదురు దండం ఒకటి, అంతే. ప్రతిరోజు 5 గృహముల యందు మాత్రమే భిక్షాటన చేస్తాడు. 6 ఇంటికి వెళ్ళడు. ఈ 5 ఇళ్లలోనూ ఎవరైనా పెడితే వాళ్ళు పెట్టినటువంటి తీసుకుని తింటాడు. దాంతో కడుపు నిండిందా లేదా అనేటువంటి ప్రశ్న లేదు. దొరికినంత వరకే తింటాడు. 6వ ఇంటికి భిక్షాటనకి మాత్రం వెళ్ళడు. 5వ వాడు తురీయాతీతుడు. గోముఖ వృత్తి చేత పలహారం చేస్తాడు. అంటే ఏమన్నా దొరికితే తింటాడు, నోటి దగ్గరికి వస్తే తింటాడన్నమాట. ఒకవేళ ఆహారంగా అన్నం తినే పక్షంలో 3 ఇళ్లలో మాత్రమే భిక్ష స్వీకరిస్తాడు. ఒకవేళ ఎప్పటికైనా అలా కావాలి, భోజనం చేయాలి అని అనుకుంటే 3 ఇళ్లలో భిక్షాటం చేస్తాడు. వాళ్ళు ఏమన్నా పెడితే తింటాడు, లేకపోతే బయటికి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ కూర్చుంటాడు ఆ చెట్టు కింద. అంతేగాని 4వ ఇంటికి భిక్షాటనకి వెళ్ళడు. దేహమాత్రావశిష్ఠుడు. కౌపీనం కూడా ధరించడు, కేవలము దిగంబరుడు. శరీరాన్ని శవంలాగా చూస్తాడు. కాబట్టి ఇతడికి ఆస్తి అనేది ఏమీ లేదు, గోచి కూడా లేదు. 3 ఇళ్లలోనే భోజనం చేస్తాడు. జుట్టంతా జళ్ళగట్టేసి ఉంటుంది. ఒకవేళ ఆహారం తీసుకోవాలంటే 3 ఇళ్లలో మాత్రమే భిక్షాటం చేస్తాడు. ఎవరన్నా పెడితే తింటాడు, లేకపోతే పడుకుంటాడు. పూర్తిగా దిగంబరుడు. శరీరాన్ని ఒక శవం చూసినట్టుగా చూస్తాడు, శవాన్ని చూసినట్టుగా. 6వ వాడు అవధూత. ఈ అవధూతని గురించి మనం తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు ఇక్కడ పరమహంస అంటే ఎవరు అనేటటువంటి విషయాన్ని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. చూడండి, ఈ పరమహంస అంటే ఇతడి శిఖ, యజ్ఞోపవీతాలు ఉండవు అని చెప్పుకున్నాం. ధరించడానికి మాత్రమే ఒక కౌపీనం ఉంటుంది, రెండోది ఉండదు. ఒక శాటి, ఒక వెదురు దండం ఉంటుంది, అంతే. ఇంక ఏమీ ఉండవు ఇతడికి ఆస్తులు. ప్రతిరోజు 5 గృహాల యందు మాత్రమే భిక్షాటం చేస్తాడు. 6వ గృహానికి వెళ్ళాడు. వాళ్ళు ఎవరన్నా పెడితే తింటాడు, లేకపోతే పడుకుంటాడు. ఇతడు పరమహంస. ఈ పరమహంసల మార్గం అనేది అత్యంత దుర్లభమైనటువంటిది. ఈ మార్గంలో సంచరించేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బ్రహ్మచారులుగా, గృహస్థులుగా ఎక్కువ మంది ఉండరు. అసలు పుణ్యక్షేత్రాల్లో ఎక్కడో ఒకడు మాత్రమే కనిపిస్తాడు. పరమహంస మార్గంలో ఉన్నటువంటి వాడు నిత్యము పవిత్రుడై ఉంటాడు. వీళ్ళకి శిఖ, యజ్ఞోపవీతం అనేవి ఉండవు. అయినప్పటికీ సర్వకాల సర్వావస్థల యందు కూడా పూజింపదగినటువంటి వాడు. ఇతడు సాక్షాత్తు వేద పురుషుడు. ఇతడికి సంతానము, భార్య, బంధువులు, మిత్రులు, శత్రువులు ఎవ్వరూ ఉండరు. శిఖ ఉండదు, యజ్ఞోపవీతం ఉండదు. తాను నేర్చుకున్నటువంటి వేదాన్ని అధ్యయనం చేయడు. ఇతడు సర్వశాస్త్ర పండితుడు. సర్వ కర్మలు చేయటంలో నిష్ణాతుడు. అయినప్పటికీ శాస్త్రాలు, కర్మలు అన్నీ వదిలేశాడు. ఇక్కడ చూడండి, గతంలో మనం యజ్ఞోపవీతాన్ని గురించి చెప్పుకున్నప్పుడు బాహ్య కర్మలు చేసే వాళ్ళంతా కూడా యజ్ఞోపవీతం ధరిస్తారు అని చెప్పుకున్నాం.
ఇతడు యజ్ఞోపవీతం ధరించి సర్వకర్మలు చేసినటువంటి వాడు, సర్వకర్మలు చేయటంలోనూ నిష్ణాతుడైనటువంటి వాడు, మహాపండితుడు. అయినప్పటికీ ఇప్పుడు అన్ని కర్మలు వదిలేశాడు. యజ్ఞోపవీతం కూడా వదిలిపెట్టేశాడు. కర్మలతో పాటుగానే సర్వాన్ని పరిచయించాడు. కేవలము లోకం కోసం మాత్రమే కౌపీనం ధరిస్తూ ఉన్నాడంతే. దండకమండలాలు మహా అయితే ఈ లోకం కోసమని కాషాయాంబరాలు ధరిస్తాడు. ఇతడికి కౌపీనం ధరించడం అనేది ముఖ్యం కాదు. గోచి పెట్టుకున్నాడా లేదా అనేది అది కాదు అసలు ముఖ్యం. ఇక్కడ ఇప్పుడు మనం చెప్పబోయే విషయాలే ఇతడి ముఖ్యమైనటువంటివి. ఏమిటి? శిఖా యజ్ఞోపవీతాలు ఉండవు. స్వాధ్యాయం చేయడు అంటే చదువుకున్నటువంటి వేదాన్ని వల్లవేయడు. యజ్ఞోపవీతం గాని ఆచ్ఛాదన వస్త్రం అంటే పైన ఉండేటువంటి బట్ట శాటి, ఇవి ఏవి ఉండవు. ఇతడి దృష్టిలో శీతోష్ణాలు, సుఖదుఖాలు, మానావమానాలు అన్నీ సమానము. వీటిని పట్టించుకోడు. షడూర్ములు తన్మాత్రలు ఏవి కూడా లేనివాడై ఉంటాడు. షడూర్ములు లేనివాడై ఉంటాడు. షడూర్ములు అంటే ఆకలి, కోరిక, శోకము, మోహము, జర, మరణము, ఇవి ఏవి కూడా లేనివాడై ఉంటాడు. వీటిని గురించి అసలు ఎప్పుడూ పట్టించుకోడు. ఏ రకమైన కోరికలు ఉండవు. కోరికలు ఉండవు కాబట్టి దుఃఖం ఉండదు, మోహం ఉండదు, జరామరణాలు అనేవి ఉండవు. ఈ జరామరణాలు అనేవి కేవలం శరీరానికే, ఆత్మకు ఉండవు. అందుకని ఇతడు ఆత్మపురుషుడు, జరామరణాలు ఏవి ఉండవు. అలాగే తన్మాత్రలు అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు, ఇవి కూడా ఏవి ఉండవు. వీటితో పాటుగా మనస్సు కూడా లేనివాడై ఉంటాడు. మనస్సు కూడా లేనటువంటి వాడు అంటే ఏ రకమైనటువంటి ఆలోచనలు కూడా లేనివాడై ఉంటాడు. అంతేకాదు నింద, గర్వము, మత్సరము, దంభము, దర్పము, ఇచ్ఛ, ద్వేషము, అరిషడ్వర్గాలు. అరిషడ్వర్గాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, వీటన్నింటినీ పరిచయిస్తాడు. తన దేహాన్ని ఒక శవంతో సమానంగా చూస్తాడు. ఈ శరీరం ఎప్పుడైనా సరే నశించిపోయేదే. నిత్యమైనటువంటి వాడను, సత్యమైనటువంటి వాడను, శాంత స్వరూపుడను నేనే, అచలుడను నేనే, అజ్ఞానంద విజ్ఞాన ఘనుడను నేనే అని చెప్పేసి నమ్ముతాడు. ఆ పరమస్థానమే నా నివాసము. అదే శిఖా యజ్ఞోపవీతాలుగా ఉన్నది. ఇక్కడ తత్వము, పదార్థము అనేవి రెండు విడివిడిగా లేవు. తత్వము, పదార్థము రెండు ఒక్కటే. ఈ విషయాన్ని గ్రహించడమే సంధ్యావందనము. ఇక్కడ చూడండి, ఈ యొక్క పరమహంస అనేటటువంటి ఈ పురుషుడు, ఈ సన్యాసి ఏ స్థితిలో ఉన్నాడో ఒక్కసారి గ్రహించండి. అతడికి షడూర్ములనేవి లేవు. అంటే ఆకలి, దప్పిక, కోరిక, మోహము, ఇవి ఏవి కూడా లేవు. అలాగే తన్మాత్రలు అనేవి అసలే లేవు. శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు లేవు. అంటే దగ్గరగా అసలు ఈ లోకంలో ఉండవలసినటువంటి ఏవీ లేవన్నమాట. అంతేకాదు మనస్సు కూడా లేదు. అంటే ఆలోచనలు లేవు, సంకల్పాలు లేవు, వికల్పాలు లేవు. అలాగే నింద, గర్వం, మత్సరం, భయం, దంభం, దర్పం, అరిషడ్వర్గాలు అనేవి లేవు. నేను, నాది అనేటటువంటి అహంకార, మమకారాలు ఏవీ లేవు. అన్నింటినీ జయించినటువంటి వాడు తన దేహాన్ని ఒక శవంతో సమానంగా చూస్తాడు. నేనే నిత్యము సత్యమైనటువంటి వాడిని, శాంత స్వరూపుణ్ణి, నేనే పరమాత్మని అని నమ్ముతాడు. ఆ పరమస్థానమే నా నివాసనము అని చెప్పేసి నమ్ముతాడు. అంటే సాక్షాత్తు అతడే పరమేశ్వర స్వరూపుడు. ఇతడు
అన్ని కోరికలు వదిలిపెట్టి అద్వైత స్థితిలో ఉంటాడు. అద్వైత స్థితి అంటే జీవాత్మ పరమాత్మ అనేవి రెండు లేవు, అంతా ఒకటే అనేటటువంటి భావన. నేను తప్పించి ఈ చరాచర జగత్తులో ఏదీ లేదు, ఉన్నది ఒకటే, అదే నేను. ఈ సృష్టిలో ఉన్నది ఒకటే, అదే నేను అన్నటువంటి స్థితి. ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు జ్ఞానదండాన్ని ధరిస్తాడు. ఇక్కడ దండము అంటే ఏదో ఒక కర్ర బద్ద కాదు, అది జ్ఞానము అనేటటువంటి దండము. ఇతడు ఏకదండి, ఒకటే దండం ఉంటుంది. ఒక్కటే దండము అంటే ఉన్నది ఒకటే, జీవాత్మ పరమాత్మ రెండు వేరు కాదు, రెండు ఒక్కటే. దీనికి ప్రతీక అన్నమాట ఏకదండము అంటే. కేవలము ఒక వెదురు కర్రను దండంగా ధరించి పరమహంసకు పనికిరానటువంటి యథాశ్రమానికి విరుద్ధమైనటువంటి లౌకికమైన భోగాలు అనుభవిస్తూ మధుర పదార్థాలు షడ్రసోపేతమైనటువంటి ఆహారాన్ని భుజిస్తూ జ్ఞానహీనుడై ఉండేటటువంటి వాడు మరణానంతరము రౌరవాది నరకాలకి పోతాడు. ఇక్కడ లౌకికులైనటువంటి యొక్క సన్యాసుల యొక్క విషయాన్ని వివరిస్తూ ఉన్నాడు. దండం ధరించాలి కాబట్టి ఓ వెదురుకర్రను పట్టుకున్నాడు, ఇదే నా దండము అన్నాడు. బాగుంది. అలా ధరించి యతి పనికిరానటువంటివి, పరమహంసకు పనికిరానటువంటివి అయినటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడు. ఏమిటవి? లౌకికమైన భోగాలు అనుభవిస్తూ ఉన్నాడు, అతి రుచికరమైన మధురమైన పదార్థాలు తింటూ ఉన్నాడు, షడ్రసోపేతమైనటువంటి ఆహారాన్ని భోజనం చేస్తూ ఉన్నాడు. జ్ఞానం అనేది కొంచెం కూడా లేదు. ఇటువంటి జ్ఞానహీనుడు తాను జ్ఞానుణ్ణి, తాను జ్ఞానిని అని అందరినీ మోసం చేస్తూ ఉన్నాడు. ఇతడు మరణానంతరము రౌరవాది నరకాలకి పోతాడు. అక్కడ దారుణంగా శిక్షించబడి దుఃఖాలు అనుభవిస్తాడు. ఆత్మనిష్ట కలగాలి అంటే విద్వాంసుడికి ముఖ్యంగా 4 లక్షణాలుండాలి. వాటినే సాధనా చతుష్టయము అంటారు. ఏమిటా సాధనా చతుష్టయం? నిత్యానిత్య వివేకము. ఏది సత్యం, ఏది అసత్యం, ఏది నిత్యం, ఏది అనిత్యం, ఈ విషయ పరిజ్ఞానం. బ్రహ్మ ఒక్కటే సత్యం, ఈ జగత్తంతా మిథ్యా. ఈ విషయం తెలుసుకోవాలి. ఇదే నిత్యానిత్య వివేకము. రెండవది వైరాగ్యం, లౌకికమైనటువంటి సుఖాల పట్ల విముఖత. శరీరం దగ్గర నుంచి బ్రహ్మలోకం దాకా ఉండేటటువంటి ఈ భోగ్య పదార్థములయందు అసహ్య భావన. మూడవది షట్సంపత్తి. ఇవి మొత్తం 6 రకాలుగా ఉంటుంది. ఇందులోనే మొట్టమొదటిది, షట్సంపత్తిలో మొట్టమొదటిది శమము, అంటే అంతరింద్రియ నిగ్రహం. రెండవది దమము, బాహ్యేంద్రియ నిగ్రహం. మూడవది ఉపరతి, కర్మలను పరిత్యజించటం. నాలుగవది తితిక్ష, శీతోష్ణ సుఖ దుఃఖాలను సహించేటటువంటి శక్తి. చింత, దుఃఖము మొదలైనవి ఏవీ లేకుండా, ప్రతీకారం లేకుండా సమస్త దుఃఖాలను కష్టాలను కూడా ఎదుర్కొనగలిగినటువంటి శక్తి ఉండి కూడా ఇతరులు చేసినటువంటి అపకారాలు సహించడము. ఐదవది శ్రద్ధ, గురువునందు ఆయన చెప్పే మాటలందు ఉండేటటువంటి విశ్వాసం. వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలయందు నమ్మకం ఉండటం. ఆరవది సమాధి, బుద్ధిని ఎప్పుడూ కూడా శుద్ధ బ్రహ్మమునందే నిలిపి ఉంచడము. ఇదే సమాధి స్థితి. ఈ 6 కలిపి షట్సంపత్తి అంటారు. ఇక 4వది ముముక్షత్వం, మోక్షం పొందాలి అనే కోరిక. అహంకారం దగ్గర నుంచి శరీరానికి ఉన్నటువంటి సమస్తము కూడా అజ్ఞానం చేత కల్పించబడినటువంటి బంధనాలే. ఆత్మజ్ఞానం ద్వారానే
ఈ బంధనాలన్నీ కూడా తెంచుకోవాలి అనేటటువంటి కోరిక. ఇదే ముముక్షత్వం. ఈ రకంగా ఈ 4 లక్షణాలు కలిగి ఉండాలి. వీటినే సాధన చతుష్టయము అంటారు. యతి అయి ఉండి కూడా పైన చెప్పినటువంటి సాధన చతుష్టయం కలిగి ఉండకుండా కేవలము భిక్షాన్నందిని కాలం వెళ్ళబుచ్చుతూ యతి ధర్మాలు పాటించాను అనుకునేటటువంటి వాడున్నాడే, అతడు మహాపాపి. యతి అనేటటువంటి పదానికి అపఖ్యాతి కలిగించేటటువంటి వాడు. పరమహంసకి ఆకాశమే అంబరము, దిక్కులే అంబరముగా కలిగినటువంటి వాడు అతడు. అందుకే దిగంబరుడు. అతడికి నమస్కారం లేదు, స్వాహాకారం లేదు, స్వధాకారం లేదు, నింద లేదు, స్తుతి లేదు, కేవలము యాదృచ్ఛికుడు. అతడు భిక్షువు, భిక్షాటనం చేసుకుని తింటూ ఉంటాడు. అతడికి దేవతల ఆవాహన లేదు, విసర్జన లేదు. చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఈ పరమహంస దేవతల్ని అర్చన చేయడు. ఆకాశమే అంబరంగా కలిగినటువంటి వాడు, దిక్కులే అంబరంగా కలిగినటువంటి వాడు దిగంబరుడు. నమస్కారం చేయడు, నమస్కారం స్వీకరించడు. నువ్వు నిందించినా స్తుతించినా ఏది చేసినప్పటికీ కూడా అన్ని సమానంగానే, మానవమానాలని కూడా సమానంగానే స్వీకరిస్తాడు. ఇతడికి మంత్రం లేదు, తంత్రం లేదు, ధ్యానం లేదు, ఉపాసన లేదు, లక్ష్యం లేదు, అలక్ష్యం లేదు, భేదం లేదు, అభేదం లేదు. నేను నాది అనేటటువంటి మహంకార మమకారాలు అసలే లేవు. స్వపర భేదాలు లేవు. ఉన్న చోట ఉండకుండా అలా తిరుగుతూ ఉంటాడు. అంటే ఒకే చోట ఎక్కువ కాలం ఉండడు. బంగారము మొదలైనటువంటి విలువ కలిగినటువంటి ఏ వస్తువు కూడా తాకడు. ఆభరణాలు ధరించడు. ఇటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకి బంగారం మీద కోరిక గనక ఉంటే వాళ్ళకి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది. వాడు గనక బంగారాన్ని తాకినట్లయితే పోల్కసుడు అవుతాడు అని చెబుతోంది తురియాతీతోపనిషత్తు. పోల్కసుడు అంటే చర్మకారుడు, చండాలుడు. ఒకవేళ అతడు గనక బంగారాన్ని తాకినట్లయితే, అంటే బంగారం మీద మోహంతో బంగారాన్ని గనక తాకినట్లయితే అతడు పోల్కసుడు అవుతాడు అని చెబుతూ ఉన్నది. ఇతడు గనక బంగారాన్ని తీసుకున్నట్టయితే ఆత్మహత్య చేసుకున్నవాడవుతాడు. కాబట్టి బంగారం మీద ప్రీతితో చూడరాదు, తాకరాదు, తీసుకోరాదు. బంగారం తీసుకుంటే అంటే బంగారం మీద ప్రీతితో తన కోసం తీసుకున్నట్లయితే ఈ లక్షణాలన్నీ వస్తాయి. ఆత్మహత్య చేసుకున్నటువంటి వాడు అవుతాడు. అతడు పోల్కసుడవుతాడు. కానీ ఏదైనా ఒక మహత్తరమైనటువంటి కార్యం కోసం ఎవరైనా ఏదైనా ఇచ్చినప్పుడు ఈ చేత్తో తీసుకుని ఆ చేత్తో అది వాళ్ళకు గనక ఇచ్చేసినట్లయితే ఇతరికి ఏ రకమైనటువంటి పాపం కూడా అంటదు. అంటే ఒక యతీశ్వరుడు వచ్చాడు. అతడు అక్కడ ఉన్నటువంటి జనమంతా కూడా అక్కడ ఏదో ఒక ఊళ్ళో ఒక దేవాలయం కట్టించాలి అని చెప్పేసి ఆ యతీశ్వరుడిని అడిగారు. మీ యొక్క సహాయం కావాలి అన్నారు. ఆయన్ని అక్కడ కూర్చోబెట్టారు. ఎవరో వచ్చి కొంత బంగారాన్ని ఇచ్చారు ఈ దేవాలయ నిర్మాణం కోసం అని. అది అప్పుడు ఆ యతీశ్వరుడే తీసుకోవాలి. కుడి చేత్తో తీసుకున్నాడు, ఎడం చేత్తో ఆలయ నిర్మాణం చేసే వాళ్ళకి ఇచ్చేసాడు. అంతే. ఆ బంగారం మీద ఇతరికి ఏ రకమైనటువంటి ప్రీతి లేదు. అటువంటి సమయంలో ఇతడికి ఏ రకమైనటువంటి పాపం అంటదు. ఇతడు కోరికల నుంచి మనస్సు మరల్చినటువంటి వాడు. దుఃఖం కలిగితే సంతాపం చెందడు, సుఖం కలిగితే ఆసక్తి చూపడు. ఇతడి యొక్క ఆసక్తి అంతా కేవలము త్యాగం మీదనే ఉండాలి. దేన్ని ద్వేషించకూడదు, మోదం పొందకూడదు. ఇంద్రియ గమనాన్ని నిషేధించి వాటిని ఆత్మయందు చేర్చాలి. అంటే ఇంద్రియాలన్నీ కూడా తన యొక్క వశంలోకి తెచ్చుకోవాలి. పూర్ణానంద బోధమైనటువంటి బ్రహ్మను నేనే అని భావించాలి. అటువంటి వాడే పరమహంస అంటూ పరమహంసల యొక్క మార్గాన్ని వివరిస్తోంది
తురీయాచేతోపనిషత్తు